మర్డర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. దానికి పక్కా ప్లాన్ చేయాలి. ఇవాళ జరిగిన అద్దంకి మర్డర్ స్టోరీలో ఆ ప్లాన్ క్లియర్గా తెలిసిపోతోంది. 2 స్పీడ్ బ్రేకర్లతో ప్రత్యర్థి హత్యకు ప్లాన్ గీశారని తెలిసిపోయింది. దాడికి ముందు రోడ్డుపై 2 స్పీడ్ బ్రేకర్లు వెలిశాయి. అది కూడా కేవలం 5 రోజుల ముందే వేశారు. హత్య జరిగే వరకు వాటిని ఊళ్ళో జనం ఎవరూ గుర్తించలేదు. కానీ మర్డర్ జరిగిన తర్వాత స్పీడ్ బ్రేకర్ల గురించి తెలిసింది. ఇప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లను పోలీసులు తొలగించడం మరో సంచలనంగా మారింది. కె రాజుపాలెంలో జరిగిన ఫ్యాక్షన్ మర్డర్స్ లో కరణం బలరాం వర్గానికి చెందిన రామకోటేశ్వరరావు, అంజయ్య అనే 2 వ్యక్తులు చనిపోయారు. ఇంతకీ ఆ ఇద్దరిని ఎలా చంపారో అక్కడున్న ప్రత్యక్ష సాక్షి చెప్పాడు, చూడండి. ఈ ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరిగిందని మేమైతే అనుకుంటున్నాం. గట్టిగా మా ఊరు వరకు మేము అదే మాట అనుకున్నాం. ఎమ్మెల్యే ప్రోద్బలంతో జరిగిందని అనుకున్నాం. వాళ్ళు పోయిన దాంట్లో ఒక మాట అనుకుందలేదు, ఒక ఇది అనుకుందలేదు. రాజుపాలెం ఏదో లంచ్కి పిలిస్తే వాళ్ళు పోయి వచ్చే టైంలో వీళ్ళకి రాజుపాలెం ఒకరిని పంపించడం, ఒక్కడ ఒకరిని పెట్టడం, వీళ్ళందరిని పెట్టి వీళ్ళన్న కథలకి మొత్తం ఊళ్ళోకి ఇన్ఫార్మ్ చేసుకుంటూ వచ్చి రాంగ్లో అక్కడికి వచ్చేటోడికి 2 చేశారు కదా. ఆ 2 మధ్యలో బళ్ళు స్పీడ్ ఎత్తుకునే లోపలనే కారం, కత్తులు, కర్రలు, సపోర్ట్ పెట్టిన రాడ్లు వీటన్నిటి పెట్టి దాడి చేయడం జరిగింది. దీన్ని అయితే ఇది చంద్రబాబు కూడా గుణపాఠంగా ఉండాలని మేము చెబుతున్నాం. బేసిక్గా స్పీడ్ బ్రేకర్స్ కూడా కావాలని హత్య కోసం చేసింది అనుకోండి. 4 రోజుల క్రితం వేసారు. అది 4 రోజుల క్రితం వాళ్ళు 2 స్పీడ్ బ్రేకర్లు కూడా వేస్తారని అంత లెక్కలేదు. 2 వేయాల్సిన అవసరం వచ్చింది. కావాలని 2 మధ్యలో స్లో అవుతారు, అటాక్ చేయాలని వేసుకున్న ప్లాన్తో చేసింది. అది స్పష్టంగా ఆనవుతుంది. ఎవరు ఇంకోటి చూడాల్సిన పని లేదు. 2 స్పీడ్ బ్రేకర్లు 3 రోజులు 2 స్పీడ్ బ్రేకర్లు ఇంత ఊరి మీద అక్కడ దగ్గరలో 2 స్పీడ్ బ్రేకర్లు వేయాల్సిన పని ఏదైనా ఇబ్బంది అనుకుంటే ఒకటి వేసుకుంటారు. 2 ఎందుకు వేస్తారు? 2 మధ్యలో బళ్ళ స్పీడు తగ్గేదానికి అటాక్ చేయడానికి చేసిన పని అది. హత్య చేసిన వాళ్ళు కూడా ఇదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు. మరి ఇదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి సంబంధించి వీళ్ళు పక్క ప్లాను దాదాపు 5-6 సంవత్సరాల క్రితం గ్రామంలో లేనటువంటి వాళ్ళు ఏడో తెలంగాణలో, హైదరాబాద్లో ఏదో బిజినెస్ చేసుకునేవాళ్ళు కూడా ఈ ప్లాన్లో భాగంగానే వాళ్ళు కరెక్ట్గా వ్యవహారం ఈ 2-3 రోజులు వీడు మొత్తం కూర్చోవడం జరిగింది. ఈ ఫంక్షన్ ఇడిదిరి జరుగుద్ది, వీళ్ళని పిలుస్తారు, వీళ్ళు పోతారు, ఇది పక్కగా ప్రణాళికాబద్ధంగా పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళు. మేమైతే గొడవలేం ప్రశాంతంగా ఉండలో గొడవలు జరిగితే ఎవడు అనుకుంటాడు, ఏదైనా ఉద్రిక్తలో ఇంకోటి జరిగితే ఏదైనా కత్తి ఆలోచిస్తారు. ఏమీ లేదు. ఇంతకీ మర్డర్లో స్పీడ్ బ్రేకర్ల పాత్రపై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ఘటనలో చనిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పెళ్లికి వెళ్ళి వాళ్ళు 2 వీలర్స్ మీద తిరిగి వస్తున్నప్పుడు ఈ ఘటన అనేది చోటు చేసుకుంది. వాళ్ళు వస్తున్న వాడు వినియోగించిన బైకులు రెండింటిని కూడా మనం ఇక్కడ ఒకసారి చూడవచ్చు. ప్రస్తుతం ఈ స్పీడ్ బ్రేకర్ అనేది ఉంది. నైట్లో వీధి లైట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఆ వెలుగులో స్పీడ్ బ్రేకర్తో ఎంత వేగంతో వచ్చిన 2 వీలర్ అయినా సరే ఈ స్పీడ్ బ్రేకర్ వల్ల కొంత స్లో అవ్వాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అట్లాగే ఈ వస్తున్న వీళ్ళు కూడా ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గరికి రాగానే కొంత స్లో అయిన పరిస్థితి కనిపిస్తుంది. పక్కా ప్లాన్లో ప్రకారం ఇంతకుముందు ఈ స్పీడ్ బ్రేకర్ అనేది నేను చూపిస్తున్నది లేదు. ఈ హత్య చేయడం కోసమే గ్రామంలో అవసరం లేకపోయినా కూడా, ఇది హైవే కాకపోయినా కూడా గ్రామంలో కావాలనే వీళ్ళని చంపడం కోసమే ఈ స్పీడ్ బ్రేకర్ వేశారు అనేది ఇప్పుడు బాధితుల తరపున బంధువులు చేస్తున్న ప్రధానమైన ఆరోపణగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకసారి స్పీడ్ బ్రేకర్ని చూస్తున్నాం. సాధారణంగా ఇది ఒక చిన్న పల్లెటూరు కాబట్టి ఇలాంటి పల్లెటూరులో స్పీడ్ బ్రేకర్లు అనేవి చాలా అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ గ్రామంలో స్పీడ్ బ్రేకర్ అవసరం లేదు, కానీ ఈ హత్య కోసమే వాళ్ళు వేయించారు అనేది ఇక్కడ మనం గమనించాలి. ఇదే స్పాట్లో వాళ్ళ మీద అటాక్ అనేది జరిగింది. ఇక అటాక్ చేయడానికి ఈ ఇంటిని వాళ్ళు నిందితులు వినియోగించుకున్నారు. ఫ్యాక్షన్ హత్యలు కాబట్టి సహజంగా కత్తులను ఈ హత్యలకు వినియోగించిన దృశ్యాలు మనం ఇక్కడ ఒకసారి చూస్తూ ఉన్నాము. పల్లెటూళ్ళలో ఫ్యాక్షన్ హత్యలు ఏ విధంగా ఉంటాయంటానికి ఇదొక ఉదాహరణగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వాళ్ళు వినియోగించిన కత్తులను మనం ఇక్కడ ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. నాటు కత్తులు అంటూ ఉంటారు వీటిని. సాధారణంగా పల్లెటూళ్ళు ఫ్యాక్షన్ హత్యల్లోనే ఎక్కువగా ఈ రకమైన కత్తులను వినియోగిస్తూ ఉంటారు. ఒకటి ఇది వాళ్ళు వాడిన 2వ కత్తి, అట్లాగే ఇది వాళ్ళు వినియోగించిన 3వ కత్తి, అట్లాగే అతిపెద్ద నాటు కత్తి. సాధారణంగా పల్లెటూళ్ళలో కేవలం చెట్లు నరకటానికి వాటిని వినియోగిస్తారు. అలాంటిది ఈ హత్యలు చేయటానికి ఇంత పెద్ద కత్తిని వాళ్ళు వినియోగించారంటే ఎంత దారుణమైన
పరిస్థితుల్లో ఎంత పగా ప్రతీకారంతో వాళ్ళు రగిలిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే ఇంట్లో నేను కూర్చున్న ఈ సోఫాలోనే ఈ మెటీరియల్ అంతా వాళ్ళు ముందస్తుగా పథకం ప్రకారం సిద్ధం చేసుకున్న దృశ్యాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దీంతోపాటు ఇక కర్రలన్నీ కూడా ముందు కర్రలతో దాడి చేస్తారు, ఆ తర్వాత కత్తులతో అటాక్ చేస్తారు. నాకు ఎదురుగా వాళ్ళ దాడి తర్వాత విరిగిపోయిన కర్రలన్నింటిని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. ఆ తర్వాత పోలీసులు తీసుకొచ్చి ఆ కర్రలన్నింటిని కూడా ఇక్కడ పెట్టారు. పూర్తిగా రక్తంతో తడిసిన కర్రలు కూడా మనం ఇక్కడ ఒకసారి కనిపిస్తున్నాయి. రాజకీయ హత్యలు జరిగే అన్న సందర్భం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేతకు కూడా తెలిసిపోయింది. దీని మీద ఏం చర్యలు తీసుకుంటారు, పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్ టీవీ 9 వేమవరం గ్రామం నుంచి.